మనిషి శరీరంలో గుండె అనేది అతి ముఖ్యమైన అవయవం. అలాంటిది గుండె లేకుంటే బతకడం అనేది అసాధ్యం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అమెరికాకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి స్టాన్ లార్కిన్. ఒక వ్యక్తి గుండె లేకుండా 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఏకంగా 555 రోజుల పాటు జీవించి ఉన్నాడు. ఇదిలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం, నమ్మలేని నిజం. అసలు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది, ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ విచిత్రమైన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని మిచిగన్ స్టేట్లో 25 ఏళ్ల స్టాన్ లార్కిన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే అతను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ ఆడుతూ ఉండగా గ్రౌండ్లోనే కింద పడిపోయాడు. స్టాన్ లార్కిన్ అలా పడిపోవడంతో హుటాహుటిన హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు అతను గుండెకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని, ఏఆర్విడిగా పిలిచే రైట్ వెంట్రికులర్ డిస్ప్లాజియా అనే వ్యాధి సోకినట్లుగా డాక్టర్లు చెప్పారు. అయితే ఈ వ్యాధి వలన స్టాన్ లార్కిన్ హార్ట్ బీట్ సక్రమంగా ఉండకపోవడంతో అతనికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. మరిన్ని పరీక్షల తర్వాత స్టాన్ లార్కిన్ కార్డియోమయోపతితో బాధపడుతున్నారని తేల్చి చెప్పారు. ఈ వ్యాధి వల్ల హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉండదు, సడన్గా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి పరిష్కారం ఆలోచించిన వైద్యులు ఆ గుండెను తొలగించి కొత్త గుండెను అమర్చటం ఒక్కటే దారని చెప్పారు. అయితే 2014లో స్టాన్ లార్కిన్ గుండె పూర్తిగా పాడవడంతో ఏ క్షణంలోనైనా గుండె ఆగిపోవచ్చని, ఈ సమస్యకు గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారం అని తెలిపారు. అయితే సమయానికి అతనికి సరిపడే గుండె లభించకపోవడంతో ప్రాణాలు నిలబెట్టడం కోసం పాడైపోయిన స్టాన్ లార్కిన్ గుండెను తొలగించి దాని స్థానంలో ఒక మిషన్ని శరీరం బయట అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవడంతో స్టాన్ లార్కిన్ బతికి బట్టకట్టాడు. ఈ కృత్రిమ గుండె గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతలోపు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చలో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మిషన్ పనేమిటంటే గుండెకు గాలిని కంప్రెస్డ్ రూపంలో పంపిస్తుంది. ఈ మిషన్ యొక్క 2 పైపులను 2 గుండె కవటాలకు అమర్చుతారు. తద్వారా గాలి హార్ట్కు చేరుతుంది. అలాగే ఈ మిషన్ గుండెలాగా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే ఈ మిషన్ మాత్రం ప్రతి నిత్యం వారితోనే ఉండాలి. దాదాపు 6 కేజీల బరువున్న ఈ సిన్కార్డియో మిషన్ను ఒక బ్యాగులో పెట్టి స్టాన్ లార్కిన్ వీపుకి తగిలించారు. అతడు ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ బ్యాగ్ తప్పనిసరిగా అతనితో తీసుకుని వెళ్లాల్సిందే. అలా ఈ మిషన్తో 555 రోజుల పాటు గడిపేశాడు. ఎందుకంటే స్టాన్ లార్కిన్కు హార్ట్ ప్లాంటేషన్ చేసేందుకు గుండె దొరకకపోవడంతో ఈ కృత్రిమ గుండెతోనే తిరిగేవాడు. ఈ కృత్రిమ గుండెతోనే స్టాన్ లార్కిన్ బాస్కెట్బాల్ కూడా ఆడేవాడు. అయితే 2016 మే 9న అతనికి సరిపోయే గుండె దొరకడంతో అతనికి హార్ట్ ప్లాంటేషన్ చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం స్టాన్ లార్కిన్ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి గుండె సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇది మరణాన్ని జయించిన స్టాన్ లార్కిన్ యొక్క జీవిత కథ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.